రాజకీయాల్లో ఉన్న సినిమాలో ఉన్న ఎక్కడున్నా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అది రాజకీయ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు. ఆ టాపిక్ని బట్టి ఆ వ్యక్తిని మనం విమర్శించాలి. కానీ ఇప్పుడు ఇచ్చారు, కానీ అప్పుడే వాళ్ళ అధికారంలో ఉండే కాబట్టి అప్పుడు కేసు పెడితే అప్పుడే అరెస్ట్ చేస్తే ఇంకా బాగుండేది. కానీ అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు అధికారం ఉంటే వాళ్ళదే నడుస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు వీళ్ళ అధికారం వచ్చింది కదా, కూటమి అధికారం వచ్చింది కాబట్టి అది. సో పోసాని కృష్ణమోహన్ గారిని అరెస్ట్ చేయడం చాలా కరెక్ట్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ రాజమౌళి గారికి కూడా ఒక వీడియో వచ్చింది. రమ రాజమౌళి గారు, మన రాజమౌళి గారికి సెకండ్ వైఫ్ కదా. సో వాళ్ళ ఫ్రెండ్ అంట. సో ఏదో లవ్ మ్యాటరు, అది ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం. హాయ్ నమస్తే అందరికీ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి అండ్ మన ఇంకో డైరెక్టర్ అండ్ యాక్టర్ మన పోసాని కృష్ణమురళి గారు. అండ్ పోసాని కృష్ణమురళి గారు వచ్చేసి వైఎస్ఆర్ పార్టీలో ఇంతకుముందు ఉండే అధికారంలో ఉన్నప్పుడు, సో తర్వాత అది ఓడిపోయిన తర్వాత సో ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి సంబంధం లేదని అయితే దూరంగా ఉంటున్నారు. బట్ ఇది పోసాని కృష్ణమురళి గారిలో నేను దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. ఇది తప్పనే చెప్తాను. క్వశ్చన్ చేయాలి, అడగాలి, ఖండించాలి. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ పోసాని కృష్ణమురళి గారు అతి మించి పవన్ కళ్యాణ్ గారి మీద అయితే చాలా ఫ్యామిలీ మీద తిట్టడం అంటే ఇక అది చాలా, అది మాట్లాడడానికి కూడా అంత ఘోరంగా అయితే విమర్శించారు. అలా విమర్శించే వాళ్ళు ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, మన ఇష్టమైన నాయకుడైనా, ఇష్టం లేని నాయకుడైనా, ఇష్టమైన హీరో కానీ, మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి మనకు ఆ టాపిక్ చెప్పినప్పుడు దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే ట్రై చేయాలి. కానీ పర్సనల్గా ఫ్యామిలీ గురించి తిట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ విషయంలో అప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానీ చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దాన్ని విమర్శించారు, ఇది ఇంత తిట్టడం కరెక్ట్ కాదని. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేయడం ఏ విషయంలో అంటే, సో ఇంత ఖండించారు కదా, ఎవరో ఒక అభిమాన్య కేసు పెట్టారంట. సో దాన్ని ఇప్పుడు ఇచ్చారు, కానీ అప్పుడే వాళ్ళ అధికారంలో ఉండే కాబట్టి అప్పుడు కేసు పెడితే అప్పుడే అరెస్ట్ చేస్తే ఇంకా బాగుండేది. కానీ అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు అధికారం ఉంటే వాళ్ళదే నడుస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు వీళ్ళ అధికారం వచ్చింది కదా, కూటమి అధికారం వచ్చింది కాబట్టి లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టాడు అని తీసుకెళ్లారు. సో వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి, కానీ వ్యక్తిగతంగా బూతులు తిడితే అది కరెక్ట్ కాదని నావే. మీరేమంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఏ వ్యక్తి అయినా పర్సనల్గా అటాక్ చేయొచ్చా అంటే, పర్సనల్గా ఫ్యామిలీ మీదకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అది పోసాని కృష్ణ గురించి అయితే ఆ వీడియో పెట్టాలంటే నాకే అంత బూతులు తిట్టాడు. సో ఆ విషయంలో అయితే నేను ఖండిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా అలా చేయకూడదు. ఏ రాజకీయ నాయకులైనా పర్సనల్గా ఫ్యామిలీని కానీ అంత ఘోరంగా అయితే తిట్టద్దు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలామంది సపోర్ట్గా నిలిచారు, వేరే హీరో ఫ్యాన్స్ కానీ. ఇది చాలా ఇదని. సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే వీళ్ళని టార్గెట్ చేశారో వాళ్ళని తీసుకొచ్చే హైలైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజల సమస్యలు కానీ, వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ, ఏదనంటే ఏదో డబ్బులు లేవు, ఖజానా లేదు, జగన్ గారు ఇట్లా చేశారని అంటున్నారని కొంతమంది వాదన ఇలా నడుస్తుంది. కొంతమంది ఏమో వీళ్ళు కక్షపూరిత రాజకీయాలే చేస్తున్నారు. ఒక రెడ్ డైరీ రాసుకున్నారు కదా, సో దాంట్లో పేరు రాసుకొని ఇలా కక్షపూరిత చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. సో అది మీకు తెలియాలి, అక్కడ రాజకీయం ఎవరు చేశారు, ఎవరు చేయలేదు. నాకు తెలిసిన మట్టుకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. అది చూడండి. ఒకవేళ నాకు తప్పు అయితే తప్పని చెప్పండి. నెక్స్ట్ టైం దాన్ని క్లారిటీ ఇవ్వడానికి నేను ఇంకో వీడియో చేస్తాను. ఇది టాపిక్ నేను చెప్తుంది అది. సో పోసాని కృష్ణమోహన్ గారిని అరెస్ట్ చేయడం చాలా కరెక్టు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ మీరు ప్రశ్నించే హక్కు ఏ పార్టీలో ఉన్నా, సినిమాలో ఉన్నా మనకు ఆ హక్కు ఉంది. కానీ పర్సనల్గా ఫ్యామిలీకి తిట్టడం చాలా తప్పు. ఇది ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు అతి మీరిపోతున్నారు. ప్రతి ఒక్క ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు జనసేనలో వాళ్ళు తిట్టనోళ్ళు లేరని కాదు, వైసీపీలో తిట్టనోళ్ళు లేరని కాదు, తెలుగుదేశంలో కానీ, ఇక్కడ కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో కానీ ఖచ్చితంగా కొన్ని అతి మీరిపోయే మాటలు తగ్గించుకుంటే చాలా మంచిది. మీరు పథకాల మీద వాళ్ళ పార్టీని ప్రశ్నించండి, కానీ పర్సనల్ అనేది తగ్గించుకుంటే బాగా మంచిది. ఈ కేసు ద్వారా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరిని తిట్టాలన్నా పర్సనల్గా చాలా మట్టుకి కొద్దిగా భయం అయితే వస్తుంది. ఇది గుడ్. బట్ ఇంకొక చాలామంది ఇంత
అంతా డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది తెలుసు. సో అది డైవర్ట్ చేస్తున్నారా, వాళ్ళు పథకాలు ఇచ్చారా లేదా అనేది అక్కడ ఏపీ ప్రజలకు తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు తగిన నిర్ణయం ఇస్తారు. సో ఈ కూటమి నచ్చి ఓటేస్తే వాళ్ళు చేసిన పనులు నెక్స్ట్ ఓటింగ్కి ఇటు ఈ ఆపోజిట్ పార్టీకి కానీ ఈ పార్టీకి ఎవరు బెస్ట్ అనేది ప్రజలు మరోసారి నిర్ణయించుకుంటారు. 5 years మనం ఓటేసిన తర్వాత అది అవునన్నా కాదన్నా ఎట్లా గెలిచిరా అనేది 5 years ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం వాళ్ళే అధికారంలో ఉంటారు, వాళ్ళే పాలిస్తారు, వాళ్ళు చెప్పింది నడుస్తుంది, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది. ఇది మరి రాజకీయ వ్యవస్థ అని అంతే. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మేము చూపిస్తాం, మీరు అధికారం అనే ప్రస్తావన ఎక్కువైపోతుంది. సో ఇది అక్కడ పోసాని కృష్ణమూర్తి గారి నుంచి టాపిక్. నేనైతే తిట్టడం పట్ల అయితే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. 111 కేసు, ఎన్నో ఫ్రాడ్ కేసులు, ఎన్నెన్నో కేసులు పెట్టారంట, బయట బెయిల్ కూడా రాకుండా. సో మీరు పోసాని కృష్ణమూర్తి పర్సనల్గా తిట్టిన దానికి కరెక్టా కాదా? నేనైతే సో రాజకీయ పరంగా ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే హక్కు ఉంది, కానీ ఇలా పర్సనల్గా చాలా బూతులు తిట్టారు. దీన్ని అయితే నేను ఖండిస్తున్నా. ఇది చాలా తప్పు పోసాని కృష్ణమూర్తి గారిది. సో కేసు వరకు వెళ్ళిందంటే సో వాళ్ళు వ్యక్తిగతంగా అని తీసుకెళ్లారా, లేకుంటే ఇలా తిడితే జనాల్లో బూతులు తిడితే ఇలా అవుతుందని భయం పెట్టేయడానికి మరి వాళ్ళు కొత్త అంటే వాళ్ళు మాట్లాడలేరా అంటే వాళ్ళ దాంట్లో పార్టీలో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి ఇది కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. సో జనాలకు అర్థం కావాలి. నేనైతే ఇలా తిట్టడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకున్నా. నెక్స్ట్ రాజమౌళి గారికి కూడా ఒక వీడియో వచ్చింది. రమ రాజమౌళి గారు మన రాజమౌళి గారికి సెకండ్ వైఫ్ కదా. సో వాళ్ళ ఫ్రెండ్ అంట. సో ఏదో లవ్ మ్యాటరు, అది ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం వీడియో. ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను, అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం వీడేంటి పబ్లిసిటీ అవుతుంది. మన లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు, గంగరాజు గారు, చంద్రశేఖర్ రిలేటివ్ హను రాఘవపూడి, మైత్రి మూవీస్ కాంట్రవర్సీకి ఎంతో దూరంగా ఉంటారు. అలాంటి రాజమౌళి గురించి మనకి ఏదైనా అప్డేట్ వస్తుందంటే ఖచ్చితంగా మన తెలుగు సినిమాని ప్రౌడ్గా తీసుకెళ్ళిన ఒక డైరెక్టర్, ఒక సినిమా విజన్ బాగా తీసిండు, ఎన్ని సంవత్సరాలు తీసిండు, రాజమౌళి విజన్ బాగుంటుంది, ఫ్లాప్ ఎరుగని ఒక డైరెక్టర్ అని గొప్పలు చెప్పే వీడియోలే మనం వినుంటాం. కానీ సో ఇప్పుడు రాజమౌళి గారు అయితే తను లవ్ చేసిన, తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, తన రమ రాజమౌళిని పెళ్లి చేసుకున్నారు కదా. సో తనకు సొంతంగా కొడుకు కూతురు అయితే లేదు, ఒక కూతుర్ని దత్తత తీసుకున్నారు, కొడుకుని అంగీకరించిండు కొడుకుగా. సో ఇది టాపిక్ అయితే ఒక ముసలైన తన ఫ్రెండ్ అంట ఇలా బెదిరిస్తున్నారు అది ఇదని వీడియోలు వస్తున్నాయి. బట్ ఇది ఎప్పుడైనా కానీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అప్పుడు అడగచ్చు కదా. రాజమౌళి పేరు లేనప్పుడు అడగచ్చు కదా. ఇప్పుడే ఇంత పేరు వచ్చిన తర్వాత మరి ఎందుకు అడగడం? సో ఇది కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఏంటంటే సో నా ఫ్రెండు అంటే ఏదైనా డబ్బులు ఆశించి చేస్తున్నాడా, లేకుంటే ఇప్పుడు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా ఎవరో దిగొచ్చి నాకు ఏదైనా సాయం చేస్తారన్నా, లేకుంటే బట్ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. ఎవరైనా గెలిచింది ఓడినప్పుడు అప్పుడు కూడా, ఇప్పుడు 25 సంవత్సరాలు అంటే అప్పుడు కూడా ఈ మ్యాటర్ తీయొచ్చు కదా. మరి అప్పుడు ఎందుకు తీయలేదు, ఇప్పుడు ఎందుకు తీసాడు? బట్ చాలా మట్టుకు ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. చాలామంది అందరు నమ్మట్లేదు, కొద్దిగా ఏదో ఎవరో చేయిస్తున్నారా లేదా ఏందనేది క్లారిటీ లేదు. బట్ చాలామంది అయితే ఫేక్ వీడియో అంటున్నారు ఇది. సో అప్పుడే మాట్లాడచ్చు కదా, ఇప్పుడు ఇంత పేరు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడమనేది చాలామంది అంటున్నారు. సో మ్యాక్సిమం అయితే అందరూ ఫేక్ వీడియోని అది ఏదో కావాలని ఏదో చేస్తున్నట్టు అనిపించింది. సో ఇది ఇద్దరు టాపిక్. సో మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. సో పోసాని కృష్ణమూర్తి గారిని పర్సనల్గా అటాక్ చేయడం వరంగానే అరేంజ్ చేసిరంటే దాన్ని నేనైతే సమర్థిస్తాను. మీరు సమర్థిస్తారా లేదా కామెంట్ చేయండి. సో ఈ రెండు టాపిక్ ఇది. సో నాకు తోచింది, నాకు తెలిసింది చెప్పాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా కంటెంట్లు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా కంటెంట్ దీని గురించి మాట్లాడంటే మాట్లాడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.